హలో ఎవ్రీవన్, బాగున్నారా అందరూ? ఈరోజు నయాగరా ఫాల్స్ చూస్తున్నారు కదా. న్యూయార్క్ సిటీలో చూడవలసిన ముఖ్యమైన ప్లేసెస్లో నయాగరా ఫాల్స్ అన్నమాట. చాలా అందంగా ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ నీటి తుప్పరులు అది మేము చూడ్డానికి వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు. యుఎస్లో ఏంటంటే పార్కింగ్ చాలా ఇబ్బంది అనమాట. ఇక్కడ మేము పార్క్ చేయడానికి ఒక లాట్ పార్కింగ్ 1, 2, 3 పార్కింగ్ ప్లేసెస్ మొత్తం ఫిల్ అయిపోయాయి అన్నమాట. సో వేరే ప్లేస్ చూసుకొని అక్కడ పార్క్ చేసుకొని చూడ్డానికి అయితే వచ్చాము. టికెట్ ఉంటుంది, టికెట్ క్యూలో నిలబడి టికెట్ తీసుకొని రావాలన్నమాట. సో తీసుకున్న తర్వాత మనకి బ్లూ కలర్వి ఇట్లాంటివి ఇస్తారు. సో రెయిన్ కోట్స్ లాగా అవి వేసుకుంటే ఆ తుప్పర అనేది పడకుండా మనం తడవకుండా ఉంటామనేసి ఇస్తారనమాట. సో అవి వేసేసుకొని మనం అక్కడ మేడ్ ఆఫ్ ద మిస్ట్ అనేసి వస్తుందన్నమాట బోట్ లాగా. సో ఆ బోట్ ఎక్కిన తర్వాత మనల్ని అలా ఆ వాటర్ దగ్గరికి అలా తీసుకొని వెళ్ళి తిప్పుకొని వస్తుందన్నమాట. సో కింద పైన 2 చోట్ల ఉంటుంది, కానీ అందరూ పైకే ఎక్కుతారు ఆ బోట్లో. ఎందుకంటే ఆ తుప్పర్ అనేది మనము ఎంజాయ్ చేయడానికి. మేము ఎక్కినప్పుడు అయితే చూడండి, రెయిన్బో కూడా ఎంత బాగుందో. మేము చాలా ఎంజాయ్ చేసాము. రెయిన్బో వచ్చింది, అటు సైడ్ నీటి తుప్పర, ఇంకా దగ్గరికి వెళ్తే అసలు పాల పొంగులాగా అసలు చాలా బాగుందన్నమాట. ఈ నదికి ఇటు సైడ్ అయితే బ్లూ యూనిఫామ్ లాగా ఇచ్చారు కదా, ఇంకొక సైడ్ వచ్చేసి కెనడా వాళ్ళు కూడా ఎక్కుతారు. ఇదే నదిలో ట్రావెల్ చేస్తారు, ఇంకొక బోట్స్లో మనకి కనిపిస్తారు. వాళ్ళు కెనడా వాళ్ళు అనమాట. వాళ్ళకు వచ్చేసి రెడ్ కలర్వి ఇస్తారనమాట ఈ రెయిన్ కోట్స్. సో మన బోటు బ్లూ కలర్లో, వాళ్ళ బోట్ ఇట్లాగా రెడ్ కలర్లో అలా కనిపిస్తూ ఉంటుంది. ఒకరికొకళ్ళు హాయ్ చెప్పుకుంటూ ఉంటారనమాట. సో కెనడా సైడ్ నుంచి ఈ నదికి ఇటు సైడ్ అమెరికా, నదికి అటు సైడ్ కెనడా అనమాట. సో కెనడా నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుందంట. సో కెనడా నుంచి, యుఎస్ఏ నుంచి ఇలాగా 2 బోట్స్ ఇలా నీళ్ళలో చూడండి ఎంత బాగుందో ఆ వ్యూ అనేది. అక్కడ నీటి తుప్పరికి నిలబడలేక వచ్చి కూర్చున్నాం అనమాట. మేము దగ్గరికి వెళ్ళినప్పుడైతే చాలా బాగుంది. పైనుంచి వ్యూ అనమాట, చూడండి ఎంత బాగుంది కదా. సో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నాతో పాటు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి అదిగో కెనడా బోట్ అనమాట. రెడ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు వాళ్ళు. అటు సైడ్ అంతా కెనడా మనకు కనిపిస్తుంది కదా ఇప్పుడు. అటు సైడ్ అంతా కెనడా అనమాట. అక్కడ చూసేసిన తర్వాత మేము ఇంకా యాంకర్ బార్ అనేసి వెళ్ళామన్నమాట. బఫెలో వింగ్స్ అని ఫేమస్ అనమాట. ఇది బఫెలోలో, న్యూయార్క్ సిటీలో. ఇది బఫెలో ఫేమస్ మెయిన్ యాంకర్ బార్ అనమాట. బఫెలో వింగ్స్కి ఫేమస్. సో ఇక్కడ తినేసి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.